హలో గైస్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ న్యూ ఇయర్ స్పెషల్ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గాయస్, మనకి న్యూ ఇయర్ అంటే చాలా ప్రిపరేషన్స్ ప్లానింగ్స్ ఉంటాయండి. ఎందుకంటే రంగోలీ వేయాలి అండ్ పిల్లలకి గ్రీటింగ్స్ అవన్నీ సెట్ చేయాలి, ఏదైనా మంచి మళ్ళీ డెకరేషన్ చేయాలి ఫొటోస్ కోసం, సమ్ కేక్స్, ఇలా చాలా అయితే ప్లానింగ్స్ ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే మా పిల్లలు గ్రీటింగ్ కార్డ్స్ అడిగారు, వెంటనే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసామండి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ చూడంగానే నాకు చిన్ననాటి స్వీట్ మెమరీస్ అయితే గుర్తుకొచ్చినాయి. చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటేనే ముందు గ్రీటింగ్ కార్డ్స్ కొని వాటి మీద నేమ్స్ రాసి ఇంటింటికి తిరిగి ఇచ్చేవాళ్ళం కదా, అవి ఒక మంచి మెమరీస్ అండి. సో పిల్లలు ఆనందం పోగొట్టకుండా వాటిని కూడా మేము చేసాము. నెక్స్ట్ అయితే నేను 2025 నెంబర్స్ బెలూన్స్ అండి, ఇవి గోల్డ్ బెలూన్స్ అనమాట. కొంచెం చిన్న డెకరేషన్ చేద్దాము, ఫొటోస్ అట్లకి కూడా బాగుంటుంది, ఇంట్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇవైతే తీసుకొచ్చాను. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే పడినాయి. ఇవి అయితే ఇలా గోల్డ్ కలర్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే అది ఎక్కడ డెకరేట్ చేద్దాం ఏంటి అని నేను చూపిస్తున్నానండి. మా హౌస్లో సెకండ్ బెడ్రూమ్లో అయితే ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి, బ్యాక్ సైడు ఆ మిర్రర్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే ఈ 2025 పెట్టి డెకరేట్ చేస్తానన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను ఈ డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వాటికి ఆ బెలూన్స్కి లోన మనకి గాలి ఇవ్వడానికి కూడా ఒక ట్యూబ్ లాంటిది ఇస్తారన్నమాట. సో దాంతో అది మనం బెలూన్స్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. 2025 అంటే 2025 ఇలా 4 బెలూన్స్ అయితే నేను తీసుకొచ్చాను. అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డెకరేషను. మేము మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి మరీ చెప్పారనమాట. సో చూశారు కదండి, ఇక్కడ 2250 అయితే ఒకటి పాడైపోయిందండి బెలూను. సో చేసేదేం లేక మళ్ళీ ఇంకో బెలూన్ తెచ్చి అయితే దాని ప్రిపరేషన్ అయితే చేయాల్సి వచ్చింది. ఇలా గోడకి 2 సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్తో వాటిని నేను డెకరేట్ చేశానండి. దానికి చుట్టూ కూడా లైటింగ్ బల్బులు ఉంటాయి కదా, వాటిని లాగి కొంచెం డెకరేట్ చేశాను. సో ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు పూర్తిగా. ఆ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. కాదు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫొటోస్లో కూడా బాగా వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎలా వచ్చిందో. టటా, సూపర్గా వచ్చింది కదండి, చాలా బాగా వచ్చింది. ఫొటోస్లో కూడా చాలా బాగుందనమాట. ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకోవచ్చు న్యూ ఇయర్స్ కార్లకి. అండ్ దెన్ నేను రంగోలీ కోసం అంటే కలర్స్ కోసం బయటకైతే వెళ్ళాను. బజార్ అయితే చాలా హడావుడిగా ఉంది, ఫ్లేవర్స్, రంగులు, ఇలా చాలా అంటే చాలా హడావుడి ఉంది. ముందుకైతే కేక్ తీసుకుందామని బేకరీకి వెళ్ళి కొన్ని కేక్స్, కూల్ కేక్స్ బాగుంటాయా లేదంటే నార్మల్ కేక్స్ బాగుంటాయా అని చూసి సెలెక్ట్ చేసుకొని ఒక కేక్ అయితే తీసుకున్నాను అనమాట. బటర్ స్కాచ్ తీసుకున్నాను. అండ్ దెన్ కలర్స్ షాప్కి వెళ్ళి కలర్స్ తీసుకున్నానండి. ఇవేమో ఇసుక కలర్స్ అంటారనమాట. మనకి ఎన్ని కలర్స్ కావాలో మన ముగ్గుకి అనేది ముందే సెట్ చేసుకొని ఆ కలర్స్ అన్నీ తెచ్చి ఇంకేముంది రంగోలీ స్టార్ట్ చేసేయడమే. ఇదేనండి నా రంగోలీ. ఎలా ఉంది, ఎంతో కష్టపడి వేసానండి, చాలా టైం పట్టింది. ఇంకా మన కలర్స్ మన రంగోలీ వేసేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళవి కూడా ఎలా ఉన్నాయి ముగ్గులు అని చెప్పేసి చూడడానికైతే మేము అలా వెళ్ళి వాళ్ళ ముగ్గులన్నీ కూడా చూసేసి వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇంకేముందండి, కొంచెం చిన్న వీడియోస్, ఫొటోస్ లాంటివి నేను దిగాను. అండ్ అందరం కలిసి సరదాగా 12కి కేక్ కట్ చేసుకున్నామండి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేకపోయినా ఇలా ఇంట్లోనే చిన్నగా మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఆనందించారు. అండ్ ఆ నైట్ మేము కేక్ కటింగ్ ఇవన్నీ అయ్యేసరికి 1-2 అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి మా అమ్మగారింటికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అక్కడ అందరూ ఉంటారు కదా, అందుకని ఇంకా బయలుదేరిపోయాము.
మా అమ్మగారి ఇంటికాడ మా ఇద్దరు చెల్లెలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. సరదాగా ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళాము. వెళ్ళంగానే మా అమ్మ స్వీట్ పెట్టేసింది మా కోసం, బిర్యానీస్ అవి చేసిందనమాట. పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకున్నారు. వీళ్ళైతే మా చెల్లి వాళ్ళ పిల్లలండి. వీళ్ళు మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఆడుకున్నారు. అండ్ చిన్న ఫొటోస్ అవి ఇవి తీసేసుకున్నాం. కొంచెంసేపు వాళ్ళతో స్పెండ్ చేసి ఇంకా నైట్ అయితే ఇంటికి బయలుదేరిపోయాం. ఈ రోడ్డు మీద అయితే అసలు ఆ ఫాగ్ ఉండండి ఎంత బాగుందో. ఈసారి సంక్రాంతి వ్లాగ్లో అయితే కొన్ని మంచి స్వీట్గా ఉన్న ప్రకృతి అందాలు అయితే నేను పెడతానండి. ఇంకంతేనండి, న్యూ ఇయర్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నా రెజల్యూషన్ వచ్చేసి తరచుగా వీడియోస్ పెట్టడం అండ్ స్కూటీ ఒకటి నేర్చుకుంటున్నాను. అది కూడా నేర్చేసుకుందామని నా రెజల్యూషన్స్ పెట్టాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంతేనండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను. నమస్తే.